దేవునికి స్తోత్రం ప్రియులారా. మీరు మీ సొత్తు కాదు, మీరు క్రీస్తు యేసు రక్తమును క్రయధనము ద్వారా కొనబడిన వారు కనుక మీ దేహమందు దేవుని మహిమను ప్రకాశింపజేయుడి అని వాక్యము ద్వారా మీకు శుభములు పలుకుతాను ప్రియులారా. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్య అంశ భాగము పవిత్ర గ్రంథము నుండి అపవాది క్రియలను లయపరచు రక్తం ప్రియులారా. అంశము అపవాది క్రియలను లయపరచు రక్తము గురించి. అవును ప్రియులారా, మన క్రీస్తు పాదం నుండి కారిన శక్తిగల రక్తము గురించి ధ్యానించుదాం ప్రియులారా. ఈ లోకంలో చింత కన్నీటితో నిండిన శోధనతో నిండిన ఈ లోకమందు ఆదరణ ఇచ్చేది క్రీస్తు పాదములే. ఆయన పాదముల చెంత ప్రియులారా ఆశగా కూర్చుని ఉండినప్పుడు మన హృదయమందు ఎంతో నెమ్మది నెలకొలుచున్నది. తన ఆదరణ కేంద్రముగా ఆనాడు మరియా, మార్త చెల్లెలైన మరియా క్రీస్తు పాదములను ఎన్నుకునింది. కన్నీటితో ఆయన పాదములను తడిపింది. శ్రేష్టమైన తన వెంట్రుకలతో తుడిచింది మరియు ప్రేమతో ముద్దు పెట్టింది ప్రియులారా. అత్తరు పూసింది సుగంధ ద్రవ్యం. యోహాను సువార్త 12:3 అవును ప్రియులారా, నోటితో ఒక్క మాట కూడా చెప్పకపోయినను ఆమె హృదయము ఆయనను బట్టి, యేసయ్యను బట్టి ఉప్పొంగింది ఆమెకు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆమె ఆత్మ ఆయనను బట్టి ఆనందించింది. ఈ పాదములు నన్ను వెదికి వచ్చిన పాదములు కదా, రాళ్లల్లోనూ ముళ్ళల్లోనూ నడిచి తప్పిపోయిన నన్ను వెదికి వచ్చిన పాదములు కదా. పరలోక ఆధిక్యత వదిలి ధూళి మీద, సముద్ర నీటి మీదను నడిచిన పవిత్ర పాదములే కదా అని ఆమె కొనియాడింది క్రీస్తు పాదములను. అవును ప్రియులారా, మరొక వ్యక్తి సమాజ మందిరపు అధికారి ప్రేమతో నిండినవాడై కన్నీరు ఏరులై పారుచుండగా కృతజ్ఞత గలవాడై ఆ అధికారి క్రీస్తు పాదముల మీద వచ్చి పడెను. చనిపోయిన తన కుమార్తెను సజీవురాలిగా పొందుకున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇలాగ ప్రియులారా 5:22 మార్కు సువార్త చూస్తాము. సేన అను దయ్యం పట్టినవాడు స్వస్థత పొందిన తర్వాత వస్త్రములు ధరించిన వాడై నూతన సృష్టిగా క్రీస్తు పాదముల చెంత కూర్చుని ఉండెను అని మనం చూస్తాం వాక్యంలో. లూకా 8:35 ఆయన పాదముల వద్దనే ఎంతోమంది గ్రుడ్డివారు, కుంటివారు కూర్చొని స్వస్థత నొందారు ప్రియులారా. ఇలాగే మత్తయి సువార్తలో చదువుతాము. ఇలాగే మేలు చేయువానిగా సంచరించుచుండిన మన క్రీస్తు పాదములు ఆ సిలువను మోసుకుని యెరూషలేము వీధులలో పడుచు లేచుచు నడవసాగాను. ఆ గొల్గొతా కొండను సమీపించక మునుపు ఆయన పాదములు సిలువ బరువును మోయలేక తొట్టిల్చుండెను ప్రియులారా. మోయుటకు బలము లేకపోయినను మన కోసం ఆయన ఆ బలమును కూడగట్టుకుని ఆ పాదము నుండి నడిచెను. వాటిని సిలువలో బిగించబడుటకు అప్పగించుకొనెను తన పాదములను యేసయ్య. అలాగే దేవదూతల సహాయమును తను విడిపించుకొనుటకు ఆయన ఎన్నుకొనలేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అవును ప్రియులారా, ఎవరు సహాయం కోరలేదు ప్రభు. నా కోసం, నీ కోసము, లోక మానవాళి అందరి రక్షణ కోసము, పాప పరిహారార్థ కోసము పదునైన మేకులు ఆయన పాదములకు కొట్టబడేను. అవును ప్రియులారా, మన కోసము దెబ్బలు ఆయన పాదములను సిలువ మ్రానుకు ఆ పదునైన మేకులతో దిగుగొట్టగా ఆయన పాదము నుండి చాలా రక్తము కారింది ప్రియులారా. క్రీస్తు పాదము నుండి రక్త కారుటకు కారణం ఏమిటి? లోకమును తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్న ఆ సాతాను తలను చితక దొక్కుటకే కదా. మరి అంధకార క్రియలను వేళ్లతో ప్రెల్లగిర్చుటకు కదా. తన ప్రజలైన మనలను
తన ప్రజలైన వారికి శత్రుపై జయమిచ్చుటకే కదా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులారా, ఆనాడు ఏదెను తోటలో అవ్వను మోసగించిన సర్పముతో ప్రభుదేవుడు చెప్తారు, నిన్ను తల మీద కొట్టును అని బహు స్పష్టముగా దేవుడు సెలవిస్తాడు ప్రియులారా. అది ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనములో చదువుతాం ప్రియులారా. ఇలాగే సిలువ వేయబడిన క్రీస్తు పాదములే శత్రు పాదములు తలను చితకదొక్కిన ప్రియులారా. క్రీస్తు పాదములు మన బలమైన యుద్ధోపకరణము ఏమిటంటే క్రీస్తు రక్తమే అనుట నిజం ప్రియులారా. ఆ క్రీస్తు రక్తమే మన విజయము. ఆ క్రీస్తు రక్తము దుర్గములను పడద్రోల జాలినంత బలము గలది ప్రియులారా. అదే మన అందరి జయము. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో చూస్తాం. 2 Corinthians 10th chapter verse 4th word. యేసుక్రీస్తు ప్రభు అపజయము ఎరుగని వారు ప్రియులారా. ఆయన పాదము నుండి ఆ కారుతున్న రక్తము అపవాది సైతాన్ తలను చితకదొక్కి మనందరికీ విశ్వాసులకు ఏలుబడి దయచేయుచున్నది. అంధకార శక్తుల మీద, లోకం మీద, శరీరం మీద, మరణం మీద క్రీస్తు రక్తం ఎదుట ఎటువంటి మంత్ర ప్రయోగములు నిల్వజాలవు ప్రియులారా. యేసుక్రీస్తు రక్తము ఎదుట ఏ మాంత్రికుడు కూడా నిల్వజాలాడు. ఒకవేళ తెగించి నిలబడినను అతడు ఆ శక్తి తునాతునుకలైపోతుంది అనే సత్యము. అలాగే క్రీస్తు రక్తములో కడగబడిన వారికి ఆ దైవిక బలమును, అధికారము అనుగ్రహించుచున్నాడు ప్రియులారా. విశ్వసించిన వారందరికీ ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అనుగ్రహించున్నాను బలం, అధికారము. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు శత్రు శక్తి. లూకా 10వ అధ్యాయము 19వ వచనములు ఖచ్చితముగా మనకిచ్చే అభయం అయింది ప్రియులారా. అలాంటి అధికారం ప్రభు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇచ్చినారు ప్రియులారా. సైతానును మన పాదములతో త్రొక్కి వాని క్రియలను లయపరిచి నిమిత్తము ప్రభు పాదముల గుండా కార్చిన రక్తం మనకిచ్చినారు ప్రియులారా. ఇది ఎంతో గొప్ప ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా. యేసయ్యకు స్తోత్రం. అలాగే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 13 వచనములు ఇలాగ చెప్తున్నది. Psalms 91 chapter 13th word. అదేమిటంటే ఇలాగ చెప్పుచున్నది, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అణగద్రొక్కెదవు అని. అవును ప్రియులారా, త్రొక్కుటకు కావలసిన బలము పాదపీఠము చేసుకునే శక్తి, ఏలుబడి చేయు కృప. ఇది క్రీస్తు పాదం నుండి కారిన రక్తము ద్వారా లభించుచున్నది ప్రియులారా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి పిల్లలైన మనము రక్త మాంస గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాది అయిన సాతానుని దయ్యమును యేసయ్య తన మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు మనందరినీ మన తండ్రి రక్త మాంసములో పాలివాడయ్యాను ప్రియులారా. వాక్యం చెప్తున్నది ప్రియులారా. ఇబ్రియు గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనం. ఇబ్రియు చాప్టర్ 2 verse 14-15th word. అవును ప్రియులారా, ఇలాగే కృతజ్ఞత గల వారమై ప్రభు ముందర ఆయన పాదములకు మనమందరం మృద్దు పెట్టుదును గాక ప్రియులారా. 2 Psalmsలో చెప్పినట్లు ఆయన పాదముల చెంత ఆదరణ, సమాధానము, కనికరము కలదు ప్రియులారా. ఆయన పాదముల నుండి కారిన రక్తం బట్టి ఆ శత్రువుపై మనకు జయం కలదు. విశ్వసించండి ప్రియులారా, నమ్మండి. ప్రార్థనలో ఎడతెగక
ఉండండి ప్రియులారా. నిశ్చయముగా సమస్త జ్ఞానముకు మించిన దైవ శాంతి మీ హృదయంలో నింపబడి ఏలబడి చేస్తుంది ప్రియులారా, రాజుగా. అలాంటి కృప ప్రభు మీకు ఇచ్చునుగా ప్రియులారా. మరియు పరలోకమందు జరిగిన యుద్ధమును గూర్చి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమందు రాయబడి ఉన్నది ప్రియులారా. ఏమని? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది ఘట సర్పమైన ఆ మహాఘట సర్పమును జయించిన విధానము మీకు తెలుసా ప్రియులారా? ఎలాగే జయించిరి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన వాక్య సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 11th వర్డ్. అవును ప్రియులారా, ప్రియ సోదర సోదరి, మీ కుటుంబమందు అపవాది పోరాటముల సాతాను కట్టు బంధకముల మీరు అనుదిన కుటుంబముగా ఏక హృదయముగా ప్రభు పాదముల చెంత చేరి ఆ సిలువను మరియు క్రీస్తు యేసు రక్తమును భయభక్తులతో ధ్యానించండి ప్రియులారా. ఇలాగే అప్పుడు ప్రేయర్లో ఒక పాత్రలో నీళ్లు తీసుకొని విశ్వాసంతో, యేసయ్య దీనిని మీ రక్తముగా మార్చు తండ్రి ప్రభువా రక్షక అని ఆసక్తిగా శ్రద్ధతో ప్రార్థించి ఆ నీటిని క్రీస్తు రక్తముగా విశ్వాసంతో ఇంటి తలుపులతో చల్లండి ప్రియులారా. అప్పుడు దైవిక శక్తి మీ కుటుంబములను ఆవరించి సంరక్షిస్తుంది ప్రియులారా. అలాగే దేవుని వాక్య ఖడ్గమైన పరిశుద్ధాత్మ జ్వాల, అగ్నిజ్వాల మీకును మీ కుటుంబకును మీ విశ్వాస జీవితానికి, ప్రార్థన జీవితానికి సంరక్షణంగా ప్రభు ఉంచుతాడు ప్రియులారా. అలాంటి ఘన కార్యం చేసే దేవునికి స్తోత్రం ప్రియులారా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. అవును ప్రియులారా, మనం చూస్తాం ఐగుప్తు దేశమందు ఉండిన ఆ దేవుని ప్రజలు తాము వధించిన పస్కా గొర్రెపిల్ల రక్తమును తమ ఇంటి ద్వారా బంధముల మీద రాసినట్లు అప్పుడు సంహార దూత నుండి తప్పించబడిరి. అలాగే మీరు కూడా, మనము కూడా విశ్వాసము గల ప్రార్థనతో ఆ నీళ్లను యేసు రక్తముగా, ఆ ఆయిల్ని యేసు రక్తముగా, మరి ప్రార్థన ధూపమును రక్తముగా మార్చబడినట్లు ఆ నీళ్లను విడుదల పొందినట్లు నిత్యముగా యేసు రక్తము మనకు జయమిచ్చును గాక. యేసు రక్తమే జయం, అపవాది క్రియం లయం ప్రియులారా. అలాంటి కృప మీకు ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తాయి చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, ఆత్మస్వరూపుడైన ప్రేమగల శాశ్వత దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ ప్రియ కుమారుని మా ప్రభు అయిన అదృశ్య దేవుని సాదృశ్య రూపమైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఆ అగ్రస్తుడైన ప్రభు యేసు నామములో, ఆది సంభూతుడైన యేసు నామములో చనిపోయిన వారిలో మొదట లేచిన యేసు నామములో తండ్రి, నీ సర్వసంపూర్ణత నీ కుమారుని యందు నివసింపగోరిన యేసు నామములో మా అందరికీ యేసయ్య నామములో విడుదల ఇస్తున్నందుకు, యేసయ్య రక్తము ద్వారా మా అందరినీ మీ పిల్లలుగా, మీ రక్త సంబంధికులుగా, మీ కుటుంబీకులుగా చేర్చుకున్నందుకు స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరూ శోధన నుండి, చింత నుండి, బాధ నుండి, అపజయం నుండి, నిరాశ, నిస్పృహ, మరణం నుండి, భయం నుండి, సాతాను నుండి, శరీరం నుండి, దరిద్రత నుండి యేసు రక్తం విడుదల చేయునుగాక. దయ్యపు కార్యాలు లయమవునుగాక. అలాంటి మహా గొప్ప కార్యం చేస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం, స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నామని ప్రార్థించి యేసు నామములో మీకే మహిమ కలుగునుగాక మరొకసారని
యేసయ్య రక్తము ద్వారా మనందరినీ మరొక్కసారి కడిగి ఈ పిల్లలుగా శాశ్వత రాజ్య వారసులుగా చేయమని నీకే మహిమ కలుగును గాక అని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా వినండి. యేసయ్య నిజంగా మిమ్మల్ని కోరుకున్నాడు. ప్రియులారా, నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీరు నన్ను ఎన్నుకునలేదు. అవును ప్రియులారా, మీరు లోకానికి పోవాలి, ఫలించాలి సమృద్ధిగా అని ప్రభు మిమ్మల్ని నన్ను కోరుకున్నారు పిల్లారా. అలాంటి ప్రభు ఉత్తముడైన ప్రభు వాక్యానికి లోబడి జీవించినట్లు ప్రభుని ప్రార్థిస్తాం ప్రియులారా. మరొకసారి మీకు అందరికీ శుభములు కలుగును గాక ప్రియులారా. బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ రక్షణ కార్యము తండ్రి యేసయ్య నామములో తన రాజ్యానికి పిలిచిన రక్షణ కార్యము, సువార్త చాటే రక్షణ కార్యము, అనేకులను పాపము, శాపము, దయ్యపు బంధన నుండి విడుదల చేసే కార్యము ప్రభు తన ఆత్మ ద్వారా మీలో జరిగిస్తారు ప్రియులారా. అలాంటి తండ్రికి మంచి సాక్షులై, విధేయులై యేసయ్య నామములో అనుదినం వాక్యము చదువుతూ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా, నా వాక్యము అగ్ని వంటిది కాదా, నా వాక్యము సుత్య వంటిది కాదా, బండలను పగులగొట్టే సుత్య వంటిది. అవును ప్రియులారా, ఈ అగ్ని వంటి, బండలను పగులగొట్టే సుత్య వంటి ప్రేమగల, శక్తిగల, జీవము గల వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. ప్రభు లోక సమాప్తి వరకు మనతో ఉన్నారు అని నమ్ముదాం. అలాంటి జయమిచ్చే రక్తం గురించి ప్రియులారా ఈ రోజు వాక్యం విన్నాము. యేసయ్య పాదము నుండి కారిన రక్తము అపవాది శక్తులపై మనకు విజయం ఇస్తుంది ప్రియులారా. ఆయన పాదముల ద్వారా మనకు సమస్త నిరీక్షణ, మీ అందరి జీవిత ప్రశ్నలకు పరిహారం కలుగును గాక ప్రియులారా. ఈరోజే యేసు నామములో ఆమేన్. ప్రియులారా, మరొక భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం. అంతవరకు సర్వశక్త తండ్రి అయిన దేవుని మహాప్రేమ, దేవకుమార అయిన యేసుక్రీస్తు శక్తిగల శాశ్వత కృప, దేవుని యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి, సహవాస, ప్రేమ, విడుదల, స్వాతంత్రం మీతో ఉండును గాక ఎల్లప్పుడూ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.